పుల్కాలు చూడండి చక్కగా ఇలా కాలింది కదా, కాలినది హైలో పెట్టాలి. చూసారా చక్కగా పూరిలా ఎలా పొంగుతుందో. దీంట్లో ఒక్క చుక్క ఆయిల్ వేయలేదండి, ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా తడిపిన పిండి అనమాట. మనం ఎప్పుడు పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది. మెత్తటి పుల్కాలు రెడీ అయిపోయాయి చూడండి. ఇవన్నీ కూడా ఇట్లా చేస్తుంది, సూపర్. వెంటనే మూత పెట్టేసుకుంటే మెత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వేస్తాను. అన్నీ పొంగాల్సిందే, ప్రతి పుల్కా పొంగాల్సిందే. మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కొంచెం నీళ్ళతో కలుపుకుంటామండి. వేడిళ్ళు వేయక్కర్లేదు, పాలు వేయక్కర్లేదు, ఆయిల్ వేయక్కర్లేదు, నెయ్యి వేయక్కర్లేదు. ఏమీ వేయకుండా మనం చక్కగా కలిపేసుకోవచ్చండి. కలపడంలోనే ఉంటుంది, పిండి కలిపే విధానంలోనే మనం పుల్కా అనేది సాఫ్ట్గా ఉంటుంది, బాగా పొంగుతుంది అనమాట. కాల్చుకోవడం కూడా ఇట్లా కాలిస్తే చక్కగా పొంగుతుందండి. ఇలా అనమాట. ఒకటి ఉంది, ఈ ఒకటి కూడా ఒత్తేసుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడే ఒత్తుకుంటానండి శుభ్రంగా. ఇదంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. చేసేటప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుని పుల్కాలు చేస్తాను. పుల్కాలైనా చపాతీలైనా. నాకు రొట్టెల పీట మీద చేయడం నాకు రాదు, ఇలా చేస్తేనే నాకు వస్తుందన్నమాట. ఈ గట్టే తుడిచేసుకుని శుభ్రంగా చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకుని, అంటే నాది సింగిల్ హ్యాండ్తో చేస్తున్నాను కదా, ఇట్లా వేసేయండి. ఫ్లేమ్ మాత్రం అప్పుడు పెంచేసేయండి, హై ఫ్లేమ్ పెట్టాలన్నమాట. లో ఫ్లేమ్లో ఉంటే పొంగదు. ఇలా ఇలా తీసేసి పొంగిన తర్వాత వెంటనే టర్న్ చేసేసుకోవాలన్నమాట, మాడిపోకుండా. ఒకవేళ మనం ఇలా తిప్పేటప్పుడు ఇక్కడ చిల్లు పడింది అనుకోండి, ఇదిగో చూసారా, ఇలా బొక్క పడితే కనుక పొంగదు. నేను 2 చేతులతో పట్టుకుని చేసేటప్పుడు అయితే కనుక అట్లకాడతో చేస్తానండి. అప్పుడు నాకు చక్కగా బాగా వచ్చేస్తుంది అనమాట. నేను ఒక చేత్తో మరి ఇది పట్టుకున్నాను, ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నాను, షూట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి పుల్క ఖచ్చితంగా పొంగుతుందండి. మనం ఇలా చేసుకుంటే కనుక పిండిని బాగా పిసకాలన్నమాట. మెత్తగా అయ్యేంత వరకు పిసకాలి. నానకపోయినా పర్వాలేదు, బాగా పిసకడంలోనే ఉంటుందండి. ఒక 10 నిమిషాలు బాగా పిసికితే చక్కగా మెత్తటి పుల్కాలు వస్తాయి, మెత్తటి రోటీలు వస్తాయి, మెత్తటి చపాతీలు వస్తాయి, అంతా బాగుంటుంది. మనం ఇందులో ఒక్క చుక్క ఆయిల్ వేయలేదండి. ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను, చూసారు కదా మీ కళ్ళ ముందే ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత ఇలా తీసేసుకుని వేసుకోండి. చేయి కాలుతుంది, జాగ్రత్తగా చూసుకుని మీరు వేసుకోండి. నేనైతే చేతితో తిప్పడం నాకు అలవాటు కాబట్టి నేను చేస్తాను. చూసారా ఎంత బాగా పొంగిపోతుందో. ఇది తీయడానికి మాత్రం దీంతో పట్టుకుని తీయాల్సిందే. దీంతో పట్టుకునేటప్పుడు నాకు ఇక్కడ కొంచెం పగులుతుంది. ఇలా కాలేని చోట ఒక్కసారి ఇలా కాల్ చేసుకున్నారే అనుకోండి, పచ్చిగా ఉన్న చోట అంతే. చూసారా పుల్కా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా పొంగిందాను. ఇదిగోండి మన పుల్కాలు రెడీ అయిపోయినాయి. మెత్తటి పుల్కాలు చూసారా, చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. చుక్క నూనె లేకుండా చేసుకున్న చుక్కా పుల్కా. మా ఊర్లో చుక్కా రోటీ అంటారనమాట వీటిని. ఇలా ఉంటాయి కనుక అందుకని మనం చుక్క ఆయిల్ కూడా వేసుకోలేదు కాబట్టి చుక్కా పుల్కా. వీటిలోకి పొద్దున చేసిన పదార్థాలేనండి నంచుకోవడానికి 3 ఉన్నాయి కదా, వీటితో లాగించేస్తాం అనమాట. చాలా చాలా రుచిగా ఉంటాయి. పొద్దున పప్పు ఎక్సలెంట్గా ఉంది. కూర అండి, సొరకాయ కూర. ఇది సొరకాయ కొత్తిమీర కారం నీళ్ళ కూర అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీకు అసలు ఆయిల్ ఖర్చే ఉండదు, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు, ప్రోగ్రాంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి అసలు ఎంత తొందరగా రిజల్ట్ వస్తుందో చెప్పలేను, అంత బాగా తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది. అయితే ఇది పచ్చడండి.
ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఈ 3 కలిపి దీంట్లో నంచేసుకుని కొట్టేస్తే అద్భుతహ అనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు తప్పకుండా వాచ్ చేయండి. వాచ్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా తినేస్తే ఒక పని అయిపోతుందిగా. ఉంటానండి, ఇంక తినేస్తాం. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇది ఎలా ఉందో మాత్రం కామెంట్లో తెలియజేయండి.